ప్రస్తుతం మనం మామనూరు ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ కూడా దాదాపు 175 ఎకరాల భూమి ఈ గుంటూరుపల్లి గ్రామం నుంచే వెళ్తుంది. దీనికి సంబంధించి 3 గ్రామాల్లో చూస్తే గుంటూరుపల్లిలోనే ఎక్కువగా భూ సేకరణ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మరొకసారి ఇక్కడ స్థానికులు కూడా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, అసలు భూములకు సంబంధించినటువంటి విషయాలపై వాళ్ళు నక్కలపల్లి గ్రామస్తుల ఆలోచనలు మనం చూసాము. కానీ చర్చలు జరిగాయి, సంప్రదింపులు జరిగాయి, కానీ ఒక కొలికి మాత్రం రాలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గుంటూరుపల్లి గ్రామస్తులు ఏం చెప్తారో ఒక్కసారి మనం గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ స్థానికులను అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు నక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ మామనూరు ఎయిర్పోర్ట్కు సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మనం కనుక్కున్నాము. కానీ అక్కడ పక్కనే ఉన్నటువంటి గుంటూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి భూములు కూడా ఎక్కువగా పోతున్నాయి. ఈ 3 గ్రామాలు అంటే నక్కలపల్లి, గుంటూరుపల్లి, అలాగే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మరొక విలేజ్, ఈ 3 విలేజ్లలో ఎక్కువగా గుంటూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి భూములే పోతున్నాయి. కాబట్టి ఒకసారి ఎట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఊళ్ళో నెలకొన్నాయి, ఎందుకంటే నక్కలపల్లి గ్రామస్తులు కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి. అయితే నక్కలపల్లి గ్రామస్తులు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇప్పటివరకు అధికారులు వచ్చారు, మాట్లాడారు, కానీ ఒక క్లారిటీ అయితే రాలేదని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గుంటూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులతో మనం మాట్లాడదాము. ఆ రైతులు కూడా ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకు సంబంధించి అసలు ఒక చర్చలు జరిగాయా లేదా అనేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతానికైతే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు సర్వే నెంబర్లు దాదాపు చూసినటువంటి నేపథ్యంలో ఈ గుంటూరుపల్లికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం చూస్తున్న ఈ వ్యవసాయ భూములన్నీ ఇక్కడ ఎయిర్పోర్ట్కు సంబంధించి అండర్లోనే ఉన్నాయి. మొత్తం దీన్ని రెడ్ జోన్ లో పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో కొనుగోలు కానీ అమ్మకాలు కానీ జరగకుండా, ఎట్లాంటి లావాదేవీలు కూడా జరగకుండా మొత్తానికైతే ఇక్కడ దాదాపు రెడ్ జోన్ లో పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు మనం ఉన్నారు. ప్రస్తుతానికైతే కొంగర భాస్కర్ గారు ఇప్పుడు ప్రస్తుతానికైతే గుంటూరుపల్లి గ్రామానికి సంబంధించి 3 గ్రామాలకు సంబంధించి కూడా వీరే కొంత ముందు నిలిచి రైతులకు తరపు నుంచి వాళ్ళు అంటే ఒక ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక భూములకు సంబంధించి ఒక న్యాయమైనటువంటి నిబద్ధతమైనటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తాము ఇన్ని రోజుల నుంచి వ్యవసాయ భూములు పోయిన తర్వాత మళ్ళీ మనకు వేరే జీవనోపాధి లేదన్నటువంటి ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడదాము. సార్, ఇప్పటివరకు అయితే ఇక్కడ అధికారులు కూడా వచ్చి మీతో చర్చలు జరిపారు, మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు. మనకు వాస్తవానికి ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా అందరూ గుర్తించారు. గ్రామస్తులతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ గ్రామస్తుల ఒపీనియన్ ఎలా ఉంది, మీరు ప్రభుత్వానికి ఏం చెప్పారు? ఇప్పటి వరకు చర్చలు అయితే జరుగుతున్నాయని, భూములకు సంబంధించి అప్పగింత అనేది జరగలేదన్నది మా దృష్టికి వచ్చింది. నిజంగా అధికారులు మీతో ఏం చెప్పారు? ప్రస్తుతం ఏ దశలో ఉంది ఇప్పుడు చర్చలు? సుమారు 3 మాసాల క్రితం వరంగల్ మంత్రి గారు కొండా సురేఖ మేడం గారు, మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, సిటీ ఎమ్మెల్యే నాగరాజు గారు, వీళ్ళంతా వచ్చారండి. వచ్చి జస్ట్ మన పక్కన ఇదే ఏరియాలో మీటింగ్ పెట్టారు. పెద్ద ఎత్తులో మీటింగ్ పెట్టి ఆ రోజు మంత్రి గారు వచ్చే నాయకులు అందరూ ఏమన్నారంటే, ఈ భూమి కింద ప్రతి రైతుకి భూమి కింద భూమి ఇస్తాము, భూమి వద్దన్న రైతులకి చిన్న 5 గుంటలు 10 గుంటలు హాఫ్ ఎకరం రైతులకు డబ్బులు ఇస్తాము, పెద్ద పెద్ద రైతులందరికీ కూడా భూమి కింద భూమి ఇస్తారు. ఎక్కడ ఇస్తారు మేడం అని మేమంటే, వాళ్ళ దగ్గర ఇండియన్ స్కూల్ పక్కన ఉంది, మన సండజీలకి కేటాయించాము 101 ఎకరాలు, అది ఇస్తాము. దాంతో పక్కన ఇంకా ఉంది ఎయిర్పోర్ట్ ల్యాండ్, అదంతా ఇస్తాము, మీకు భూమి కింద భూమి ఇస్తాం అన్నారండి. మేము అందరం హ్యాపీ అయ్యి సపోర్ట్ కొట్టినామండి. రైతులందరూ కూడా హ్యాపీ అయ్యారు, భూమి కింద భూమి వస్తుందని సంతోషపడ్డారండి. ఇది క్రమేపీ ఒక 15 days 20 days అనే ఆ విషయాన్ని నీరుగా ఆచరించింది గవర్నమెంట్. అప్పుడు రైతులందరూ సఫర్ అయ్యారండి. మేము భూమి ఇయ్యము అనే సందర్భంలో 2-3 సార్లు మన వరంగల్ కలెక్టర్ గారు మేడం ఒక 3 దఫాలుగా మమ్మల్ని చర్చలో పిలిచిందండి. పిలిచినప్పుడు మీరు భూమి ఇవ్వండి, ఎక్కడ కూడా భూమి బదులు భూమి ఇచ్చే ఛాన్స్ లేదు, ఇది దీనికి ఈ కన్స్ట్రక్షన్ కావాలి, ఆ కన్స్ట్రక్షన్ కావాలి, ఎయిర్పోర్ట్ సంబంధించిన నిర్మాణాలు చేపడతాం, అక్కడ మీకు ఇస్తానికి వీలు కాదని ఆమె డిక్లేర్ తేల్చి చెప్పిందండి. అప్పుడు మేము మా పరిస్థితి అంతా అగమ్య గోచరంగా చేంజ్ అయిపోయిందండి మాది. ఆ తర్వాత మేమంతా ఏమన్నామంటే, సరే మేడం మాదైతే మొత్తం సిటీ లిమిట్స్లో భూమి అండి మాది, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కింద అయితే మీరు ఏ రేట్ ఇచ్చారో ఆ రేటు ప్రకారంగా తీసుకోండి, మేము భూమి ఇస్తానికి సిద్ధంగా ఉన్నాము డెవలప్మెంట్కి. అందులో మేము ఇచ్చే భూమి కూడా ఆశామాషా కాదన్నది, ఎయిర్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ కదండి, అంత పెద్ద బిజినెస్ చేసే ప్రాజెక్ట్ మేము భూమి ఇస్తున్నప్పుడు మాకు ఇస్తానికి ఇబ్బంది ఏముందండి, ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కింద ఏ రేట్ అయితే తీసుకుంటారో ఆ రేటు మాకు తీసుకోండి అంటే అది ఆప్షన్ వస్తుందండి. ఇంకో ఆప్షన్ చెప్పమన్నారండి. మా దగ్గర 3-4 రకాల ఆప్షన్లు కోరారండి వాళ్ళు. ఆ రోజు కూడా మేము అదొక ఆప్షన్ చెప్పాము. ఇంకోటి మేము నెక్స్ట్ ఆప్షన్ ఏం చెప్పామంటే, ఈ సిటీ లిమిట్స్ లో సిటీ వరంగల్ రోడ్ ఉంది, సారీ ఖమ్మం రోడ్ ఉంది, అటు కరీంనగర్ రోడ్ ఉంది, నర్సంపేట రోడ్ ఉంది, హైదరాబాద్ రోడ్ ఉంది, సిటీ నేషనల్ హైవేస్ పక్కన ఉన్నాయి కదా. సిటీ లిమిట్స్ లో ఎంత రేట్ అయితే మార్కెట్ నడుస్తుందో ఆ మార్కెట్ రేట్ ప్రకారంగా భూమి ఇవ్వండి, లేక గవర్నమెంట్ ల్యాండ్ అన్న ఆ రేట్ అంటే అక్కడ ల్యాండ్ అని ఇవ్వండి, పర్లేదు. లేదు అంటారు ఇక్కడ బహిరంగ ఓపెన్ మార్కెట్ లో మేము అమ్మే కొనే రేట్లు మాకంటే ఒక 2-3 కిలోమీటర్స్ దూరం పోయిన తర్వాత 4 కోట్లు ఉందండి. ఆశాలపల్లి అని మా పక్కన ఉంటుందండి, ఒక 3-3.5 ఆశాలపల్లి విలేజ్ ఉందండి. అక్కడ
ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ మా దగ్గర ఇక్కడ వెంచరు అవి ఇవి అంతా కార్పొరేట్ స్థాయిలో భూమి ఉంది. ఇక్కడ అంతా అగ్రికల్చర్ ల్యాండ్. మీది ఎక్కడైతే జామ్ అయిందో ఇది ఎయిర్పోర్ట్ అనే స్టాంపు పడ్డాక భూములు ఎవరు కొనొద్దు అనే అక్కడికి పోయి 3.5-4 కోట్లు పెట్టుకుంటున్నారండి. ఆ రేట్ అని మేము ఏమన్నామండి. అట్లా కూడా కాదన్నారండి. మొన్న ఆర్డీఓ రీసెంట్గా 5వ మీటింగ్లో దాదాపు 5th మీటింగ్ అనుకుంటా అది. అప్పుడు మిలిచి మీకు 65-70 వరకు ఇస్తామండి, అది నా పరిధిలో ఉందండి అని ఆయన ఏదో చల్లబడే ఒక మాట చెప్పాడండి. మా రైతులందరూ ఆయన మీద ఒకసారి కొంచెం ఫైర్ అయ్యారండి. ఇక సారీ అండి మీ ఇష్టం ఏంటండి మమ్మల్ని పంపించాడండి. సరే వ్యక్తిగతంగా ఆయన పరిధిలో ఉన్నది ఆయన చెప్పాడు. ఇక మా రైతుల మట్టుకి చాలా వ్యతిరేకత వెలుగుచ్చి వచ్చారండి అక్కడికి. ఇదండి జరిగిన సంగతి. ఇక్కడ మాకున్న భూములు అండి ఇలాంటివి సంవత్సరాలు పంటలు పండుతాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బోర్ అండి 3-4 ఎకర్స్ పండుతుంది. ఈ బోర్ కింద ఈ బోర్ ఉంది కదా 3-4 ఎకర్స్ పడుతుందండి. ఇది 2 ఎకరాలు అక్కడ ఇక పండేది మొత్తం కనపడేది మొత్తం ఈ బోర్ కింద పడ్డేదండి. సైపర్ ఉందండి వీళ్ళకి. ఇట్లా ఈ రైతులు మొత్తం కూడా అండి ఇప్పుడు ఆ చెట్ల కూడా అదంతా భూమేనండి మాది. ఇటు మన ముందు కూడా అన్నట్టు ఇప్పుడు ఈ పక్కన వెంచర్ ఉంది కదా, అక్షర వెంచర్ ఉంది, మీరు చూసారు కదా అది కూడా ఒక 38 ప్లాట్స్ పోతున్నాయండి దాంట్లో కూడా. సరే వాళ్ళకి ఏమి ఇస్తారనేది అది వేరండి. అది ఎట్లాగో అది నాలాకి కన్వర్ట్ అయిపోయింది ఆ ల్యాండ్ గురించి మనం ఏం చెప్పలేము అనుకోండి. అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే 2 పంటల పండి బోర్డు అండి మా వాస్తవంగా. ఇంకా ముందుకు రండి ఇప్పుడు ఇదంటే బోర్లు అండి పెద్ద సిమెంట్ రోడ్లు పోసిన బావి 50 బాయిలు 60 బాయిలు పెద్ద బాయిలు ఉన్నాయండి. ఇంకా దానికి 2 మోటార్లు పెట్టి ఉన్నాయండి. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, 2 మోటార్లు పెట్టిన బావి ఇవాళ మార్కెట్ ప్రకారం ఎంత వాల్యూ ఉంటుంది. సరే వాల్యూ విషయంలో పెట్టండి. అసలు బావి పడుదల గ్యారెంటీ లేదండి. డబ్బులు పెడతా ఉండే అది వేరే విషయం. డబ్బులు పెట్టేది వేరు. అసలు మనకు బావి ఏరియా సెలెక్ట్ చేయడం అనేది పెద్ద లక్ కదా. అటువంటి ల్యాండ్స్ అని పోతున్నాయి అన్నట్టు. అది వచ్చి మన పక్కనే ఒకటి రెడీమిక్స్ ప్లాంట్ ఉందండి. అది ఒక 5 గుంటలు తక్కువ 1 ఎకరా ల్యాండ్ అండి. అది ఆ అబ్బాయి 1,50,000 ఇచ్చారండి లీజ్ కి ఫర్ ఇయర్ కి. అది పెట్టి 3 years అయిందండి. అటువంటి ప్రాజెక్టు చాలా వచ్చేటి. ఇక్కడ మేము గమనించినట్టు ఉంది ఏంటంటే దాదాపు ఇక్కడ కమర్షియల్ ల్యాండ్స్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటుక బట్టీలు కూడా దాదాపు చాలా సంఖ్యలో ఇటుక బట్టీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పంటలు పండించడం ఒక ఎత్తు, ప్లస్ వాటి మీద వచ్చేటువంటి లీజ్ తీసుకోవడం కూడా సేమ్ అంతా ఈక్వల్ గా ఉంటుంది. అది అవునండి. మాకు 1 ఎకరాకి అండి, నేను కూడా 1 ఎకరాకి ఇచ్చానండి భూమి ఇటుక పట్టడానికి. అది 65,000-70,000 ఇస్తారండి 1 ఎకరాకి. నీళ్లుంటే 1,05,000 దాకా ఇస్తారండి. ఇలాంటి బోర్ ఉన్న రైతుకి అయితే 1,00,000 నుంచి 1,05,000 1,10,000 దాకా ఇస్తారండి. వచ్చే వాటర్ బట్టి అనమాట. భూమి లేని వాళ్ళకి కూడా 65,000-70,000 దాకా ఇస్తారండి. నేను ఇచ్చానండి 1 ఎకరం, నాకు కూడా 65,000 నాకు ఇస్తారండి వాళ్ళు. ఇదండి ఈ రకం. ఇప్పుడు మీ ల్యాండ్ ఎంత పోతుంది మీది? మాది ఒక 2.5 acres చేంజ్ పోతుందండి. ఇక్కడ ఎక్కువగా భూములు పోయినటువంటి వ్యక్తులు ఎవరున్నారు మీ దగ్గర? వంకంటి శ్రీనివాసరావు అని వీళ్ళ అబ్బాయి ఉండి వీళ్ళ బాబు ఉన్నాడు. వీళ్ళది కానీ ఆ బాబుది కానీ 10 ఎకరాలు దాదాపు నియర్లీ 10 acres దాకా పోతుందండి. ఇప్పుడు మీది దాదాపు ఎన్ని ఎకరాలు పోతుంది సార్? 9 ఎకరాలు పోతుంది. 9 ఎకరాలు. ఓకే, ఇట్లా 9 ఎకరాలు పోయేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ 9 ఎకరాలు ఇప్పుడు ప్రజెంట్ గా దీనే పెద్ద రైతు అండి. ఇంకా 6 acres 5 acres అది మా బామర్దో 4 acres పోతుంది. ఇక మా తమ్ముడు ఒక 3.5 acres మా పోతుంది. ఇక ఈ బామర్దో ఒక 2.5 acres పోతుంది. అట్లా దాదాపు మీరు ఇక్కడ నుండి దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ బంధువుల అందరి గుంటూరుపల్లికి సంబంధించిన అందరి భూములు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు మరి మళ్ళీ మీకు జీవనోపాధి అనేది ఇక్కడ ఉండేటువంటి అవకాశం అయితే లేదు. ఇట్లాంటప్పుడు మీకు ఇచ్చేటువంటి భూములకు వచ్చేటువంటి పైసలు మళ్ళీ రేపు ఎందుకంటే భూమిని నమ్ముకొని ఎన్నేళ్ళనే తరతరాలు బతికే అవకాశం ఉంటుంది. గుంటూరు నుంచి వచ్చినామండి. మాది ఇక్కడ వాస్తవం ఇక్కడ నేటివ్ కాదు. మేము గుంటూరు నుంచి 140 years మా 4 fathers వచ్చారు ఇక్కడికి. ఇది మాది 4th మా తరం, మాది 4వ తరం అంటారు కదా, 4వ తరం మాది. అంతా కూడా మాది కంప్లీట్ వ్యవసాయ పరంగా సంబంధించిన భూములే అండి. ఈ మధ్య పిల్లలు చదువుకొని అక్కడ జాబ్ చేస్తున్నారు కానీ మొత్తం కంప్లీట్ వ్యవసాయం డిపెండ్ అయిన ఫ్యామిలీస్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ భూమి పోతే మా పరిస్థితి అగామే గోచరంగా మారే పరిస్థితి ఉందండి. ఎక్కడ పోయి కొనలేము. ఎక్కడ కొనాలి, ఎక్కడో భూమి కొన్నా ఇక్కడ ఇల్లు వ్యవసాయం భూమి ఇంకా మిగతా అక్కడే భూమి ఉంటుందండి. ఇల్లు కాకపోతే ఇంకో దిక్కు పోలేం కదండి. ఎట్టి పరిస్థితుల్లో మాకు మార్కెట్ ప్రజెంట్ రేట్ కంటే ఇవ్వాలి, లేకుంటే ఈ డిస్టెన్స్ లో ఎక్కడ భూమి అన్న ఇవ్వాలి, లేకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ కింద పోతే ఏ రేట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆ రేట్ అన్న మేము గవర్నమెంట్ ని గట్టి కోరుతున్నామండి. మీరు చెప్పండి సార్, మీకు నిజంగా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది? చాలా ఇబ్బంది ఉందండి. మాకు ఎయిర్పోర్ట్ చేయబట్టి చాలా ఇబ్బంది ఉంది. మాకు దున్నుకునే భూములు 2 పంటలు పండే భూములు పోతున్నాయి. మా జీవన ఉపాధి కోల్పోతున్నాం. ఆ భూములు ఉన్నాయని అమ్ముకుందాం అంటే రెడ్ జోన్ పెట్టి 20 సంవత్సరాలు బట్టి అమ్మే పరిస్థితి లేకుండా చేశారు. పిల్లలు చదివించుకోలేకపోయినా బయటికి పంపించుకోవాలనుకున్నా మేము పంపించి సోర్సెస్ లేకుండా అమ్ముకుందాం అంటే ఇది చేశారు. అమ్మే భూమి ఏమో ఎక్కడ అమ్మే భూమి కొనేవాడు రాడు అక్కడ. ఇట్లా ఇబ్బంది పడి చాలా ఇబ్బందులతోటి సఫర్ అవుతున్నాం.
దాదాపు మీరు చెప్పండి సార్, నిజంగా మీరు ఇక్కడ అన్ని రకాలుగా ఒక విధంగా ఎయిర్పోర్ట్ ఉంటే అందరికి సమరంగా అనిపిస్తుంది, కానీ మీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీ భూములు పోకుంటూ కొంత మీరు ఇబ్బందులు పడుతున్నారు అనిపిస్తుంది. సమరం అందరికి ఉంటుంది కానీ సారు, డెవలప్మెంట్ అనేది అందరికి కావాలి, కానీ దాదాపు మా గుంటూరుపల్లి నుంచి 150 ఎకరాలు పోతుంది. 2 పంటలు పండే భూములు, అందరికి నీళ్లు ఉన్నాయి. మరి మాది మీరు కమర్షియల్ ల్యాండ్లు, రోడ్ల మట్టి మాది మెయిన్ రోడ్లకి చుట్టూ మరి 200 సర్వెండింగ్లోనే అందరు భూములు ఉన్నాయి దాదాపు. ఇప్పుడు 2008 నుంచి దాదాపు ఈ విమానాశ్రయం గోల సరిపోతుంది. అమ్మినోళ్ళు లేరు, కొన్నోళ్ళు లేరు. పిల్లల చదువులకి పెళ్లిళ్ళకి మస్తు ఇబ్బంది పడుతున్నారు రైతులు. 2008 నుండి మీకు ఇబ్బందులు 2008 నుంచి రెడ్ జోన్ సర్వేలు వేశారు, రాళ్ళు వేశారు, పోయారు. భయాలు ఇచ్చిన వాళ్ళు కూడా అటే పోయారు. ఈ ఉన్నోళ్ళ మీద కేసులు పెట్టుడు, కోటు చుట్టూ తిరుగుడు. మేము పాడి పశువులు రైతులు మేము పంటలు పండించుకునేటోళ్ళం. కోటు చుట్టూ తిరగలేక సత్తున్నారు. మా వాళ్ళకు లాయర్లు తెలియదు, ఈ బర్రెలు పొలాలు పండించుకునేటోళ్ళే అనేక ఇబ్బందులు పడ్డారు. పైసలు ఖర్చు, తిరుగుడు, పొద్దుమాపు. వీడు పొద్దున పోయి సాయంత్రం అయితే ఇంటికాడ పిల్లలు వదిలి పెట్టుకుని దిగపోవుడు. ఎవరు చేయాలి ఈ బర్రెలకని? జీతగాళ్ళు ఉంటలే, కూలీళ్ళు ఉంటలే. అనేక ఇబ్బందులు పడుతున్నారు వీటితోటి. 150 ఎకరాలు మా గుంటూరుపల్లి నుంచి పోతుందండి. ఈ 3 గ్రామాల పేరు మీద 150 ఎకరాలు పోతుంది. మొత్తం కమర్షియల్ ల్యాండ్, లైట్గా బట్టీలు, 2 పంటలు పండేటి. మా గుంటూరుపల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మాకు భూమి ఇస్తామన్నారు. మాది ఏది కొద్ది డిస్టెన్స్ లోపల మామనూరు క్యాంప్ ఏరియాలో భూమికి భూమి ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు మెయిన్ రోడ్డు కట్ అయిపోతున్నది. మెయిన్ రోడ్ వెళ్ళిపోతున్నది. అదొకటి ఊరు అట్లా ఆగమవుతుంది. భూములు ఇస్తాను. మాకు సరి అయిన న్యాయం జరిగి ప్రైవేటు వాల్యూలు ఇస్తే భూములు ఇస్తారు, లేకపోతే ఇచ్చే పరిస్థితే లేదు. మేము అసలు ఇవ్వడానికి ఇష్టపడతలేము. రైతులు అందరం కూడా మేము ఏదో ఒకటి ఇబ్బంది పడతారు. భూములు లాక్కున్నా కూడా సూసైడ్లో ఏదో చేసుకుంటారు రైతులు అందరూ. ప్రధానంగా ఏంటంటే మాకు వాళ్ళు మా దగ్గర ఒకటి చెప్తున్నారు, మేము పోయినాక అక్కడ ఒకటి చెప్తున్నారు. మా పరిధిలో ఉన్నది మేము చేస్తాం అంటున్నారు. మేము పోయి ఎవరిని అడుగుతామండి, వాళ్ళు వచ్చి మాకు చెప్పాలి. కానీ మీరు రాండి అంటే ఒక 2-4 పోతారు. పోతే వాళ్ళు ఏం చెప్తారు? మా పరిధి ఇంతేనండి, మేము 30 ఏనండి, 40 ఏనండి, మేము ₹1 కోటి దాటి రావండి అంటాండ్రి. 3 కోట్లు 4 కోట్లు ఉన్న వాల్యూలు పోయి ఇవాళ 30,000, 40,000, 30 లక్షలకు వస్తే మేము ఏం చేయాలండి? ఇప్పుడు మరి ప్రభుత్వం క్లియర్ గా చెప్తుంది, ల్యాండ్ అక్విజిషన్ మొత్తం పూర్తిగా అయిపోయింది. 205 కోట్ల రూపాయలు కూడా దీనికి స్టేట్ గవర్నమెంట్ కేటాయించింది. అటు కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అనుమతులు అంటే ఎందుకంటే జిఎంఆర్ సంస్థ కూడా మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఒక ల్యాండ్ కూడా అయిపోయింది. కానీ ఇక్కడ పనులు ప్రారంభించడమే తరువాయి అని చెప్పి అంటున్నారు. అట్లాంటప్పుడు నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇంకా చర్చల దశలోనే ఇక ల్యాండ్ అక్విజిషన్ అనేది ఉంది, ఇంకా భూసేకరణ జరగలేదు. మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఇంత ధీమాతో ప్రభుత్వం ఎందుకు చెప్తుంది అనుకోవచ్చు? వాళ్ళు చేసేటి వాళ్ళు చేసుకుంటున్నారు, మాకు చెప్పేటి మాకు చెప్తున్నారు. అది ఏమంటే 205 కోట్లు వచ్చిన 205 కోట్లు ప్రస్తుతానికి రిలీజ్ చేశారు. మీకు అవి ఫైనల్ కాదు కదా. మీకు వచ్చేది మీకు కంపోజిషన్ బరాబర్ వస్తుంది, మీరు కొట్లాడుకోవాలంటున్నారు. వాళ్ళ పరిధిలో ఉన్నారు. కలెక్టర్ గారి పరిధిలో, ఆర్డీఓ పరిధిలో, ఎంఆర్ఓ పరిధిలో వాళ్ళకు ఉన్న వరకు వాళ్ళు చెప్తున్నారు అంతే. ఈ ప్రభుత్వం దృష్టికి పోయి సీఎం దృష్టి, క్యాబినెట్ కు అటు ఇటు ఏదో ఒకటి చేసుకోవాలి, మీరు తిప్పలు మీరు పడాలి, కానీ మా పరిధికి ఇంతే అని చెప్తున్నారు. అది ఏది ఫైనల్ లేదు, ఏమి ఇచ్చేది లేదు. రైతులు ఎవరు ఒప్పుకోరండి. సర్వే చేయని వాళ్ళు ఏ పనులు చాలా ఏది లేదు, అన్ని ఉత్తమ ముచ్చట్లే. ఓకే, మీ గుంటూరుపల్లి ఇప్పుడు ఎందుకంటే నక్కలపల్లిలో సర్వే చేశారని చెప్పి అక్కడ రెడ్ మార్క్ కూడా పెట్టారు. దాదాపు ఇప్పుడు లెఫ్ట్ రైట్ అన్న కొన్ని ప్లేసెస్ కూడా మార్కింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మీ గుంటూరుపల్లికి చూసినట్టయితే ఎటువంటి మార్కింగ్ కానీ ఇంకా ఏం రాలేదు. అసలు సర్వే ఇక్కడ చేశారా? లేదండి, మా దగ్గర చేయలేదండి. అసలు బ్యాడ్ లక్. ఇంకోటి విషయం, పెద్ద విషయం ఏంటంటే అసలు మా వాళ్ళు మర్చిపోయారు కావచ్చు. ఈ విషయం ఏంటంటే 2008 నుంచి అన్నాడు మావాడు. వాస్తవం అది 2008 నుంచి ఇప్పుడు దాకా 2008లో 6 లక్షలు ఉందండి గవర్నమెంట్ వాల్యూ ఇక్కడ ఎకరా రేటు. ఇప్పటికీ అదే 6 లక్షలు ఉంటుందండి. గవర్నమెంట్ ఒక దురుద్దేశంతో కావాలని మాది రేటు పెంచకుండా ఇది దాదాపు 2.5 years 3 years లిమిట్ ఉంటుంది గవర్నమెంట్. ప్రతి ఏరియాలో కూడా ల్యాండ్ వాల్యూ పెంచుతూ పోతుంటది. అన్ని ఏరియాలో తెలంగాణ మొత్తం ఎక్కడ కానీ అప్పటికి మాది పెంచలేదు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఉన్నది అనే ఉద్దేశంగా గవర్నమెంట్ రెడ్ జోన్ లో పెట్టి అమ్మకుండా కొనకుండా ఒక గవర్నమెంట్ ఒక దురాలోచనతో రైతులని మభ్యపెట్టి మాది పెంచలేదండి. ఇవాళ కలెక్టర్ గారు ఆర్డీ వారు ఏమంటున్నారు, మీరు 6 ఉందండి, 6 ర్యాక్ ఉందండి, మేము ఏం చేయలేకపోతున్నామండి అని నిర్ణయించేది వాళ్ళే కదా, చేయలేకపోవడం ఏంది? మేము అదే అన్నామండి. అదేందండి, ఇప్పుడు ఏ ఊర్లో అయినా రైతులు గవర్నమెంట్ వాల్యూ పెంచుకోలేదు కదా, గవర్నమెంటే కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు పెంచలేదు మా భూమి అంటే అప్పుడు సంగతి మాది తెలియదండి. మేము అప్పుడు 20 years బ్యాక్ 10 years మాకేం తెలుసండి, ఇప్పుడు ఉన్నది పొజిషన్ మేము మాట్లాడుతున్నాం అంటే తప్పించుకుంటున్నారండి. ఇది వాళ్ళకి కొంచెమే అనిపించవచ్చు తప్పించుకునేమాట. కానీ ఇది మటుకి ఈ 2 గ్రామాలకు మటుకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. రైతులు ఆత్మహత్య చేసే పరిస్థితి
పరిస్థితి ఏర్పడుతుందండి. వాస్తవం చెప్తున్నాను గ్రామం కదా. చుట్టూ 25-26 లక్షలు ఉందండి. 28 లక్షలు గవర్నమెంట్ వాల్యూ ఉంది. మాది వచ్చి 6 లక్షలే పెట్టారు. 27-28 ఉంది. 46 lakhs కూడా ఉంది. డాక్యుమెంట్ చూపించాం వాళ్ళకి, డాక్యుమెంట్లు కూడా చూపించాము. దాదాపు 35-40 లక్షలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం దాదాపు మన కింది సైడ్ పూర్తిగా గ్రామీణ ప్రాంతం, ఒక నిమిషం, పూర్తి గ్రామీణ ప్రాంతం ఐలోని మండలంలో పున్నెల గ్రామం ఉందండి. అక్కడ 70 lakhs ఉందండి అగ్రికల్చర్ ల్యాండ్. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉన్నది. 20 kilometers ఉంటుందండి. 20-25 ఉంటుంది. అనుకునే ఉంది ఇది ఆనుకో అసలు పూర్తి గ్రామీణ ప్రాంతం ఎక్కడ 40 lakhs ఉందండి. మా దగ్గర 6 lakhs ఉందండి గవర్నమెంట్ వాల్యూ. 100% కావాలని రైతులని నిండా ముంచే ప్లాన్ తప్ప వేరే అండి. రైతులని రైతే రాదంట కదా, రైతు అంటే వాడు తూ అని ముఖం మీద చూసినట్టు వాడు వెనక పోరే టైప్ లో తప్ప చెప్పడమే బెంచీలు మౌతులు పట్టుకొని ఏదో రైతు రాజు దేశానికి ఎన్నెముక అంటారు కానీ ఎన్నెముక లేదు, వాళ్ళు బొందా లేదు, రైతులను ముంచే వ్యవహారం తప్ప వేరేదండి. మాకు 2008 నుంచి దురుద్దేశంతో గవర్నమెంట్ వాల్యూ పెంచలేదు. మాది కూడా 30 lakhs 50 lakhs పెంచుంటే మాకు ఎన్ని రావడం డబ్బులు అన్నీ వచ్చాయి. ఆ విషయం వాళ్ళు అంటున్నారు, మాకు తెలుసు. కావాలని ఆ అవకాశం లేకుండా చేశారండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా, ఎందుకంటే మామనూరు ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని మొత్తం సందర్శించిన తర్వాత ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతులు, అలాగే జిహెచ్ఎంసీ జిఎంఆర్ కూడా దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడము, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీనికి సానుకూలంగా వ్యవహరించడము, ఎయిర్పోర్ట్ అంటే విమానయాన శాఖ మంత్రి కూడా దీనికి సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రెండో ఎయిర్పోర్టు మన వరంగల్లోనే ఉంటుంది. గత 32 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ విమానయాన సర్వీసులు జరిగాయి. అయితే దానికి సంబంధించి ఇక్కడ వాయుదూత అనేది కూడా దాదాపు చైనా అలాగే భారత్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఇక్కడ విమానాలు ఎగిరాయి, సైన్యం కూడా దిగినటువంటి పరిస్థితి. అన్ని రకాల అనుమతులు కూడా గతంలో ఉన్నాయి. అంటే దాదాపు 32 ఏళ్ల క్రితమే ఒక వెలిగినటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కావాలంటే కూడా ఖచ్చితంగా వరంగల్కు ఎయిర్పోర్ట్ రావాలన్నది కూడా ఒక కలగా అందరి ఆలోచనలు ఉండే. కానీ ఇప్పుడు ఆ కళ సాకారం అవుతుందన్నటువంటి ఆలోచనలు అందరికీ వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇక్కడ నక్కలపల్లి, గుంటూరుపల్లి ఆ ప్రాంతాలని కూడా ఒక్కసారి మనం సందర్శించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం చాలా విస్తుపోయే నిజాలు మాత్రం చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ భూ సర్వే జరగలేదు. అధికారులు సంప్రదింపులు జరిపారు కానీ సర్వే జరగలేదు. ఇప్పటి వరకు 150కి పైగా ఎకరాల భూమి ఇక్కడ మేము నష్టపోవాల్సి వస్తుంది. ఇక్కడ దాదాపు 2008 నుండి ఇక్కడ ఒక ప్రభుత్వం అనేది వ్యూహాత్మకంగా కూడా ఇక్కడ వ్యవహరిస్తుంది. 2008 నుండి కూడా ఇక్కడ భూమి యొక్క రేటు, గవర్నమెంట్ రేటు 6 లక్షలుగానే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు 20 సంవత్సరాలు, దాదాపు 18 సంవత్సరాలు పైబడుతున్నా కానీ అదే రేటు ఉందన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ చేస్తున్నారు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రం ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నక్కలపల్లి, గుంటూరుపల్లికి 2-3 కిలోమీటర్ల అవతల గ్రామాల అవతల ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వ్యాపారాలు మొదలు పెట్టేశారు అప్పటికే. కానీ ఎక్కడైతే భూములు కోల్పోతున్నటువంటి తాము ఉన్నామో మేము మాత్రం అనేకంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికీ 6 లక్షల రూపాయల గవర్నమెంట్ రేట్ అంటే దాదాపు 40 నుండి 50 లక్షలు ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. కానీ ఇది 2 కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ తమ జీవన విధానం మారేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే భూమి ఉన్నప్పుడు తరతరాలుగా జీవన విధానం కొనసాగుతుంది. వారసత్వంగా 140 ఏళ్ల వారసత్వ వ్యవస్థ మాకు ఇక్కడ ఉన్నది. అప్పటి నుంచి భూములను నమ్ముకుని ఉన్నటువంటి మాకు రేపు భవిష్యత్తులో మాత్రం ఈ భూములు పోతే మళ్ళీ ఎక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఉన్న ఇల్లు తప్ప ఉన్నటువంటి భూములను సర్వస్వం కోల్పోయిన తర్వాత మాకు జీవనోపాధి ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ మాకు అనుకూలంగా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర ఏదైతే వాళ్లకు రేటు కేటాయిస్తున్నారో ఆ రేట్లను మాత్రమే మాకు కేటాయించాల్సినటువంటి విధంగా మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ చర్చలు మాత్రమే జరిగాయి. ఇప్పటివరకు సర్వే జరగలేదు, అలాగే ఒక క్లారిటీ కూడా రాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఎయిర్పోర్ట్ కు సంబంధించి పనులను చేపడతామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ రైతులు మాత్రం తమకు ఇక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఒక ఆందోళన మాత్రం రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గుంటూరుపల్లిలో ఉన్నటువంటి 150 ఎకరాల భూమికి పైగా ఇక్కడ పోతుందన్నటువంటి ఆలోచనలతో గ్రామస్తులు మాత్రం కొంత ఆందోళన అయితే చెందుతున్నారు. ఎటువంటి సంప్రదింపులు మాత్రం జరగలేదన్నటువంటి ఒక సూచనలు మాత్రం వాళ్ళు చేస్తున్నారు. అంటే మాట్లాడారు కానీ ఒక సర్వే మాత్రం మాకు తెలిసి ఏం చేయలేదు, మాటల వరకే పరిమితమైందన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఆందోళన మాత్రం వాళ్ళు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ఈ భూమి ఎంత దాదాపు 150 ఎకరాల భూమి. మనం దీని వైపు దాదాపు అక్కడ చూస్తుంటే అక్కడ కొబ్బరి చెట్ల వైపు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా ఎయిర్పోర్ట్, మామూలు ఎయిర్పోర్ట్ బార్డర్. దాని
తర్వాత ఉన్నటువంటి భూములన్నీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పొలాలు అన్నీ కూడా ఇక్కడ మామనూరు ఎయిర్పోర్ట్ కు పక్కనే ఉన్నటువంటి గుంటూరుపల్లి గ్రామస్తుల యొక్క భూములు. ఇక్కడి నుండి కనుక ఒకసారి చూస్తే ప్రభుత్వం మాత్రం సర్వేలు చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు, కానీ ఎంతవరకు సర్వేలు జరిగాయి అన్నటువంటి కోణంలో ఒక్కసారి మనం పరిశీలిస్తే ప్రభుత్వం మాత్రం రైతులకు తెలియలేదు. అంటే వాళ్ళు భూములు పోతాయన్నటువంటి విషయం తెలుసు, దానికి సంబంధించి సర్వేలు జరుగుతాయని తెలుసు, కానీ సంప్రదింపులు లేకుండా వాళ్లకు మాత్రం ఎక్కడెక్కడ నుంచి భూములు అవసరమో అన్నటువంటి ఆ కోణంలో కనుక ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ భూములకు సంబంధించినటువంటి ఒకసారి ఆ సర్వే ఇక్కడ హద్దులు మాత్రం పాతారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇవి చూస్తున్నటువంటి ఇది గుంటూరుపల్లి గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి శివారు ప్రాంతంలో ఇక్కడ భూములకు సంబంధించినటువంటి ఈ ప్రాంతాల నుండి మనకి ఎక్కడెక్కడికైతే భూములు అవసరం ఉన్నాయో ఆ భూములు కూడా వీళ్ళు చూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎక్కడెక్కడ అంటే ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి 253 ఎకరాలకు సంబంధించి గుంటూరుపల్లి, నక్కలపల్లి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక హద్దులు మాత్రం పాతినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ చూస్తున్నటువంటి రాయి మాత్రం ప్రభుత్వానికి సంబంధించింది, కానీ గ్రామస్తులకు సంబంధించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వాళ్ళలో కలుగుతుంది. ఒక్కసారి మనం కనుక్కుందాం. సరే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు దాదాపు హద్దులు అయితే పాతారు. ఈ గుంటూరుపల్లి, నక్కలపల్లికి సంబంధించినటువంటి ప్రాంతాలు వాళ్ళకి కావాల్సినటువంటి 253 ఎకరాలకు సంబంధించినటువంటి హద్దులు మాత్రం ఇప్పుడు పాతారు. ఇది విషయం మీకు తెలుసా? అసలు మీకు సంప్రదించే పాతారు ఇవి? ఇది మాకైతే తెలియదండి, కానీ ఇక్కడ వరకు అయితే ఎయిర్పోర్ట్ భూములు అని చెప్పి వాళ్ళు పాతింది అయితే తెలుసు. మాకైతే ఇది ఈ విషయంలో పాతినప్పుడు మేము లేము, మాకు తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు మీకు గ్రామస్తులందరితో మేము సంప్రదింపులు జరిపాము, ల్యాండ్ యొక్క అక్విజిషన్ కూడా జరిగిపోయింది అన్నటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసింది, 205 కోట్లు కూడా మంజూరు చేసిందని చెప్పారు. కానీ ఇక్కడ గ్రామ స్థాయిలో చాలా మంది మీ గ్రామస్తులను కూడా మేము అడిగి తెలుసుకున్నాము. కనీసం సంప్రదింపులు అయితే జరిగాయి, కానీ అక్కడ భూమికి సంబంధించినటువంటి సర్వేలు కానీ జరగలేదు అన్నటువంటి సూచనలు అయితే ఆందోళన మాత్రం ఇక్కడ గ్రామస్తులు వెళ్తుంది. అసలు సర్వేలు చేశారా లేదా? సర్వేలు కొంతవరకు చేసినది నిజమే, కానీ పూర్తిగా సర్వే అయితే కాలేదండి. మొదట్లో మమ్మల్ని ఒకసారి పిలిచారు, పిలిచినప్పుడు చెప్పిన వాళ్ళు 6 లక్షలకి ఎకరం తోటి ఏదో 4 టైమ్స్ 24 లక్షలు అని చెప్పారు. అదంత ఎంతవరకు కూడా అది సమంజసం కాదు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మేము చెప్పాము. మళ్ళీ మాట్లాడదాం అంటున్నారు. ఇంతవరకు అయితే మాతో అయితే సంప్రదింపులు జరపలేదు. ఓకే, అంటే ఇప్పుడు జరిగేటువంటి ఎందుకంటే అన్ని కేంద్ర అనుమతులు ఉన్నాయి, రాష్ట్ర అనుమతులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా GMR కు సంబంధించినటువంటి అనుమతులు కూడా అన్ని వచ్చాయి. ఆ డిస్కషన్ కూడా వచ్చింది. దీనికి సంబంధించి ఒక జీవో కాపీని కూడా వాళ్ళు విడుదల చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో చూస్తే అసలు మేము ఇంకా ల్యాండే ఇవ్వలేదు, ఎట్లా చేస్తారన్నటువంటి ఆందోళన మాత్రం ఈ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది? దీనికి సంబంధించి అనుమతులు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా అధికారులు వచ్చి మమ్మల్ని కలిసారా? ఇంతవరకు అయితే మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు. మేమైతే తీవ్ర ఆందోళనతోటే ఉన్నాము. అసలు వాళ్ళు ఎంత ఇస్తారు ఏంటి? ప్రస్తుతం గ్రౌండ్ పరిస్థితి ఏంటంటే మాత్రం ఇన్నర్ రింగ్ రోడ్కు గజాల్లో పోతున్నది. ఇక్కడ వచ్చి వాళ్ళు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇలా అంటున్నారు. అఫీషియల్ గా మాత్రం మాకు ఇంతవరకు అయితే ఏం చెప్పలేదు. మేమైతే తీవ్ర ఆందోళనతో మేము ఉన్నాం. ఓకే, మీరు చూసే డైరెక్ట్ మీరు చెప్పండి, అసలు ఎంత రేటు అంటే దాదాపు ₹1 కోటి, 2 కోట్ల, లేకపోతే మీకు ఉన్నటువంటి మీ గ్రామస్తులు అనుకున్న దాని ప్రకారం ఎంత అమౌంట్ అయితే మీకు ఒక ఎకరానికి గిట్టుబాటు ధర అవుతుంది, ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు? ఓపెన్ గా చెప్పండి. అయితే ఇక్కడైతే మాత్రం మనం గజాల్లో నడుస్తున్నది, ఎకరాల్లో అయితే లేదు. మా గజాల్లో ఇన్నర్ రింగ్ రోడ్ లో ఇచ్చినంత వరకు మాకు ఇస్తే కొంతమేర మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశ. అప్రాక్సిమేట్లీ ఎంత అమౌంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇన్నర్ రింగ్ రోడ్ లో గజానికి గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో 12,000 సుమారుగా 12,000 ఇచ్చినట్టుంది. అట్లా ఇచ్చినట్టయితే మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు దాదాపు వాళ్ళు అనుకున్నటువంటి రేటు 24 లక్షలు అని చెప్పి అంటున్నారు. మొన్న కూడా సంప్రదింపులు జరిపి 70 లక్షల వరకు కూడా వస్తా అని చెప్పి అన్నారట. కానీ అది కూడా ఒకవేళ అంతకు మించి కాకుండా మీరు ఏం చేయదలుచుకుంటున్నారు మరి? మేమైతే మాత్రం తీవ్ర ఆందోళనతో ఉన్నామండి. ఇది 70 లక్షలు 80 లక్షలకు పోయేది కాదండి. ఇప్పుడు ఒక మంచి బృహత్తరమైనటువంటి ఎయిర్పోర్ట్ కొరకు మేము ఇస్తున్నాం. దానికి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా మేము అధికారులకు కానీ గవర్నమెంట్కి కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా గజాల్లో ఇస్తేనే మాకు సుమారుగా 12,000 గజం నడుస్తున్నది. ఆ గజాల్లో ఇస్తేనే మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే సార్, అయితే ఇప్పటివరకైతే ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గజం లోపల గజానికి 12,000 రూపాయల చొప్పున పోతుంది. ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్ అనేది రేపు తెలంగాణ ప్రాంతానికి కూడా ఒక తలమానికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్నటువంటి కాకతీయ సామ్రాజ్యానికి కూడా ఇది ఒక పెట్టింది పేరుగా ఉంటుంది. ఒక ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని క్రెడిబిలిటీ కూడా అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. అందులో భాగస్వాములు అవుతున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. కానీ మా జీవితాలను, మా భవిష్యత్తును కూడా పనంగా పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాకు సరైన న్యాయం చేయాలంటున్నారు. ఇప్పటి వరకు 12,000 గజము ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర పోతున్నటువంటి నేపథ్యంలో గజాల లెక్కనే మాకు ఇస్తే మమ్మల్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకుని ఆదుకున్నట్టుగా ఉంటుందన్నటువంటి ఒక సూచనలు అలాగే విజ్ఞప్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.